ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలల కాలం తర్వాత పేర్ల మార్పు, చిహ్నాల మార్పు, పథకాల పేర్లు మార్పు అనేటువంటి చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవైపు అనేక ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం డైవర్ట్ చేసేటువంటి ఉద్దేశంతో ఈ పేర్ల మార్పు, చిహ్నాల మార్పు కార్యక్రమాన్ని చేపట్టిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రీసెంట్గా మరో పథకాన్ని కూడా పేరు మార్చేందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి హరితహారం పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ప్రారంభించినటువంటి పథకాన్ని ఇప్పుడు ఇందిరా వనప్రభ పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చేటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2004లో అధికారంలో ఉన్నటువంటి సమయంలో వనయజ్ఞం పేరుతోటి చెట్లు పెంచేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది. గతంలో కూడా అటు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పచ్చదనం పరిశుభ్రత పేరుతోటి చెట్లు పెంచేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు చెట్లు పెంపకానికి సంబంధించి అటు టీడీపీ గవర్నమెంట్లో పచ్చదనం పరిశుభ్రత పేరుతోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తే దాన్ని వనయజ్ఞం పేరుతోటి 2004లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పేరు మార్చింది. దానికి సంబంధించి 2014లో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ హరితహారం పేరుతోటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమానికి పెద్ద మొత్తంలో శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి చెట్లు పెంపకానికి సంబంధించి మొక్కలు పెంపడానికి సంబంధించి అటు ఫుడ్ కోర్ట్ పేరుతోటి అటు కోతులు కూడా గ్రామాల్లో ఉన్నటువంటి కోతులు అడవులకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో జనం వీడి వనంలోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమం ఫుడ్ కోర్ట్ పేరుతో కూడా పండ్ల మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. హరితహారం పేరుతోటి అటు కలపనిచ్చేటువంటి చెట్లతో పాటుగా పండ్లనిచ్చేటువంటి చెట్లను పెంచేందుకోసం అవసరమైనటువంటి చర్యలకు బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకారం చుట్టి 2014 నుంచి కూడా ఇప్పటివరకు హరితహారం పేరుతోటే ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ప్రారంభించినటువంటి హరితహారం పథకాన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పేరు మార్చి ఇందిరా వనప్రభ పేరుతోటి నర్సరీల ఏర్పాటు, మొక్కల పెంపకం, దాంతోపాటుగా ఫుడ్ కోర్ట్ల ఏర్పాటు, అటు పక్షులకు ఇటు కోతులకు ఆహారాన్ని అందించేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసేటువంటి పండ్ల మొక్కల పెంపకానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు ఫారెస్ట్లను పెంచడం, ఖాళీ ప్రదేశాల్లో ప్రభుత్వ ప్రదేశాల్లో వనాన్ని పెంచడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల నిర్వహణ అంతా కూడా ఇందిరా వనప్రభ కార్యక్రమం ద్వారా నిర్వహించేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపకల్పన చేసింది. నేడో రేపో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఇందిరా వనప్రభ పేరుతో చేపట్టబోయేటువంటి కార్యక్రమం అంతా కూడా పాత సీసాలో కొత్త సారా పోసినట్లుగానే కొనసాగేటువంటి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి హరితహారం కార్యక్రమం ఏదైతే ఉందో ఆ హరితహారం కార్యక్రమాన్ని ఇందిరా ప్రభ పేరు మార్చి యథావిధిగా కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోతుంది. మొత్తానికైతే రాజకీయపరమైనటువంటి ఉద్దేశంతో గతంలో కేసీఆర్ చేసినటువంటి తప్పుదలనే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తుందనేటువంటి విమర్శలు కూడా సర్వత్రా వినిపిస్తున్నాయి. ఒకరి పేరు కనిపించకూడదని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పేర్లు కనిపించాలని చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అటు చిహ్నాల మార్పుకు సంబంధించినటువంటి పరిస్థితి కావచ్చు, గేయ రచనకి తెలంగాణ గేయానికి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇటు పేర్ల మార్పుకు సంబంధించినటువంటి అంశం అయితే ప్రజల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారిలేపింది. అటు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించకుండా, ప్రజలకు బతుకుల్లో మార్పులు తీసుకురావాల్సింది పోయి పేర్ల మార్పు తీసుకురావడం ఏంటంటూ కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.